శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. భగవద్ అవతారాలు. మత్స్యావతారము. ప్రళయకాలంలో సమస్తము జలమయమై ఉండగా వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబో సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు నా ముఖం నుండి జారిన వేదాలను పొందుపరిచి మళ్ళీ నాకు అందజేశాడు. కూర్మావతారము. పూర్వము దేవతలు, రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వముగా పెట్టుకుని క్షీరసాగరాన్ని మధించారు. ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మరూపం ధరించి దాని క్రిందకు చేరి దానిని ధరించి ఉంచాడు. నరసింహావతారము. హిరణ్యకశిపుడనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడు అయిన ప్రహ్లాదుని హింసిస్తూ ఉండడం చేత శ్రీహరి వానిని హతమార్చి లోకులకు క్షేమం కలిగించాలని నరసింహావతారం ఎత్తి వానిని సంహరించాడు. ఆదిమూలావతారము. గజేంద్రుడు ఒక మొసలి చేత పట్టుబడి 1000 సంవత్సరాలు దానితో పోరాడి శక్తి చాలక రక్షణకై మొరపెట్టుకున్నాడు. నీవే నాకు దిక్కు, రావా కాపాడవా అని ఆక్రందనం చేశాడు. అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడై మకరిని చంపి కరిని కాపాడాడు. వామనావతారము. శ్రీహరి అదితి గర్భంలో వామనునిగా జన్మించాడు. దేవతల రాజ్యాన్ని దానవరాజైన బలిచక్రవర్తి ఆక్రమించటం చేత ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవతలకిప్పించాలనే ఉద్దేశ్యంతో శ్రీహరి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల నేలను దానమిమ్మని బలిని అర్థించి త్రివిక్రముడై పెరిగిపోయి ముల్లోకాలను ఆక్రమించాడు. పరమదాత అయిన బలిచక్రవర్తి గురువుగారైన శుక్రాచార్యులు వారిస్తున్న ఆ దానమిచ్చి తాను సర్వము కోల్పోయినా లక్ష్యపెట్టక భగవంతునికి దానమిచ్చి ధన్యుడయ్యాడు. హంసావతారము. నారద, నీ యొక్క భక్తికి మెచ్చి నీవు కోరితివని నీకు ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు ప్రేమతో హంసరూపాన వచ్చి బోధించాడు కదా. ఆయనే మనువుగా అవతరించి దుర్జనులైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తిని సత్యలోకంలో ప్రకాశింపజేశాడు. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి లోకుల అనారోగ్యమును పోగొట్టే మార్గము చూపాడు. పరశురామావతారము. నాయన, హైహయరాజులు దుష్టులై లోకకంటకులు కావటం చేత శ్రీహరి భార్గవరాముడుగా అవతరించి రణరంగంలో 21 సార్లు పోరాడి వారిని నిర్మూలించాడు. భూమండలమంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. శ్రీరామావతారము. దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశలతో శ్రీరామునిగా కౌసల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారం చేశాడు. వానరరాజైన సుగ్రీవుని రక్షించడానికి మహాబలశాలి అయిన వాలిని వధించాడు. సీతనపహరించిన రావణుని శిక్షించదలిచి వానరసేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారి ఇవ్వని సముద్రునిపై ఆగ్రహించి బాణము సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇవ్వగా వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునకు లంకారాజ్యం ఇచ్చి సీతను తోడ్కొని ఆంజనేయాదులతో కూడి మరలి వచ్చాడు మహనీయుడైన శ్రీరాముడు. శ్రీకృష్ణావతారము. రాక్షసాంశతో జన్మించిన రాజులు తమ సైన్యాలను పెంచుకుని అధర్మవర్తనులై లోకకంటకులు కావటం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకున్నది. పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించాడు.
తన తలలోని ఒక తెల్ల వెంట్రుకను ఒక నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామకృష్ణులుగా అవతరించేటట్లు చేశాడు. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అవతారము, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. అతనిని గురించి చెప్పడానికి ఎవ్వరికీ సాధ్యపడదు. పుట్టినప్పటి నుండి అవతారం చాలించే వరకు అతడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజుల్లోనే చంపవచ్చిన పూతన అనే రాక్షసి యొక్క ప్రాణాలను చనుబాలతో పీల్చి చంపివేశాడు. 3 నెలల ప్రాయంలోనే శకటాసురుని తన చిన్ని పాదాలతో తన్ని చంపివేశాడు. మద్ది చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చివేసి 2 యక్షులకు శాప విమోచనం చేశాడు. యశోదామాతకు తన నోట సమస్త చరాచర విశ్వాన్ని చూపించాడు. కాళీయ సర్పవిషంతో కలుషితమైన నీటిని త్రాగి మరణించిన గోపబాలురను బ్రతికించి కాళీయుని పడగలపై నృత్యం చేసి దాని శక్తిని హరించి దానిని దూరసాగరాలకు తరిమివేశాడు. వ్రజవాసులను చుట్టుముట్టి దహించి వేస్తున్న దావాగ్నిని తన నోటిలోనికి పీల్చుకుని దానిని అంతం చేశాడు. యమునలో మునిగిపోకుండా వరుణుని నుండి నందుని రక్షించాడు. వ్యోమాసురుని చంపి గోపబాలురను రక్షించాడు. గోకులవాసులకు వైకుంఠాన్ని చూపించాడు. 7 ఏళ్ల వయస్సులోనే 7 అహోరాత్రులు గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకుని గోపకులను ప్రళయకాల వృష్టి లాంటి వర్షం నుండి కాపాడి ఇంద్రుని గర్వమణిచాడు. బృందావనిలో రాసక్రీడలు జరిపి తన వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. గోపకన్యలను అపహరింపవచ్చిన శంఖచూడుడనే గంధర్వుని చంపాడు. ప్రలంబుని, ధేనుకుని, బకుని, కేసిని, అరిష్టచాణూరులను, కువలయాపీడమనే మత్తగజాన్ని, కంసకాలయవనులను, నరకాసుర పంచజనులను, పౌండ్రక సాళువులను, ద్వీపక, ముష్టిక, శంబరులను, శిశుపాల, పల్వ దంతవక్త్రులను, రుక్మి మొదలైన అనేకులైన దుష్టులను, లోకకంటకులను హతమార్చాడు. వేదవ్యాసావతారము. ప్రతి యుగంలోనూ అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలైన వారు ఉంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించిన వేదాలు అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలని శ్రీహరి పరాశర మహర్షికి పుత్రునిగా జన్మించి వేదవృక్షాన్ని శాఖ ప్రశాఖలుగా విభజించి వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. బుద్ధావతారము. భోగలాలసులు, చపలచిత్తులు, అసత్యవాదులు, భేదాచారపరాయణులు, అధర్మనిరతులు, శుద్ధపాషండులు అయిన అసుర ప్రవృత్తి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గం పట్టడం చేత శ్రీహరి బుద్ధావతారమెత్తి వారిని వారి దురాచారాలను నిర్మూలించాడు. కల్కి అవతారము. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని కీర్తిని నుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలను ఆచరించరు. వాళ్ళ నోటి నుండి వషట్, స్వాహ, స్వధ అనే వైదిక మంగళకర వచనాలు వినిపించవు. వారు సత్యాన్ని పాటించక నాస్తికుల వలె ప్రవర్తిస్తారు. అల్పులు రాజ్యపాలన చేస్తారు. ఇలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మవర్తనులను నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు. నారద, శ్రీమన్నారాయణుని లీలావతారములను కొన్నింటిని పేర్కొన్నాను. చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి జీవి ఆయన యొక్క అవతార విశేషమే. సృష్టి ఆదిలో ఆయన తపస్సు, చతుర్ముఖుడు నేను, ఋషులు 9 మంది ప్రజాపతుల యొక్క రూపాలలో అవతరించి లోక సృష్టి కళ్యాణాలను నెరవేరుస్తుంటాడు. ధర్మము, విష్ణువు, యజ్ఞాలు, మనువులు, ఇంద్రాది దేవతలు, భూలోకపు రాజులు వీరి రూపాలలో రక్షణ, పాలన కొనసాగిస్తుంటాడు. అధర్మము, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు, దుండగులు వీరి రూపాలలో సంహారక్రియను జరుపుతాడు. నాయనా, ఆ శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను. ఇంకా ఇతరులకు అది సాధ్యపడుతుందా? మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.